వెల్కమ్ టు మై ఛానల్ ఖమ్మం కింగ్స్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఈరోజు T20 వరల్డ్ కప్లో జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది. మన భారతదేశం T20లో ప్రస్తుతానికి ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. T20లో భారతదేశాన్ని ఓడించే టీము ఒకటి రెండు తప్ప మ్యాక్సిమం ఏ టీము లేదు. అంటే ఇప్పుడు పోటీ చేస్తున్న 16-20 దేశాల్లో కూడా ఒక ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఈ తప్ప మిగిలిన దేశాలు ఏది కూడా ఇండియాతో ఢీకొనేంత సామర్థ్యం తక్కువ ఉందన్నమాట. మనం చూసినాం ఈ మధ్యకాలంలో. ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క మ్యాచ్, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, ఆల్రెడీ పాకిస్తాన్ ఫస్ట్ భయపడి పారిపోయింది మనతో పోటీ చేసి గెలవలేక. మళ్ళా ఐసీసీ కొన్ని నిబంధనలు పెడితే దీనికి ఫైన్ కట్టవలసి వస్తుంది అని చెప్పని మళ్ళా సచ్చినట్టుగా వచ్చి మళ్ళా పార్టిసిపేట్ చేశారు. కొలంబోలో జరుగుతుంది మ్యాచ్. దాదాపు ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అయింది. క్రికెట్ చరిత్రలో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే ఏ మ్యాచ్ అయినా ఒక యుద్ధాన్ని తలపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న T20 ప్రపంచ కప్లో భాగంగా మరోసారి భారత్ పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. గ్రూప్ ఏలో భాగంగా ఆదివారం ఈ మ్యాచ్ జరుగుతుంది. కొలంబో వేదికగా జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ ఒక ప్రత్యేకత ఉంది. ఈసారి మహాశివరాత్రి రోజు, అంటే ఇవాళ మన భారతదేశంలో మహాశివరాత్రి పండుగ జరుగుతుంది. మహాశివరాత్రి పండుగ రోజు భారత్ పాకిస్తాన్ జరగటం సరిగ్గా 23 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచ కప్లో కూడా భారత్ పాకిస్తాన్ జట్లు శివరాత్రి రోజే తలపడ్డాయి అన్నమాట. 23 సంవత్సరాల క్రితం. అంటే ఇప్పుడు 2003లో అనమాట, 2026 కదా ఇది. 2003లో మార్చి 1వ తారీఖు వచ్చింది. అప్పుడు సెంచురియన్లో భారత్ పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. అక్కడ మనమే గెలిచినాం అప్పుడు కూడా. అయితే మనకి ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మన టీము ఇండియా 2020 ఇప్పుడున్న టీము లైన్ అండ్ లెంత్ కానీ, బౌలింగ్ కానీ, బ్యాటింగ్ కానీ, ఆల్రౌండర్ కానీ, ఫీల్డింగ్ సైడ్ కానీ ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా ఉందన్నమాట. ఇప్పుడు మన వాళ్ళు మంచిగా ఫామ్లో ఉన్నారు. అందరూ మంచి ఫామ్ని కొనసాగిస్తున్నారు. చాలా బాగా ఆడుతున్నారు అన్నమాట. పాకిస్తాన్ చూస్తేనేమో కొంతమంది దెబ్బలు తగిలి ఉన్నారు, కొంతమంది ఏజ్ ఎక్కువైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆట తీరు కూడా అంత మంచిగా లేదన్నమాట. ఖచ్చితంగా ఈరోజు ఇండియా మంచి గెలుపు సాధిస్తుందని చెప్పని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఈ సూర్యకుమార్ యాదవ్ టీంకి, అంటే మన ఇండియా T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కి మనం కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ చెప్పి జై హో భారత్, జై భారత్, ఇండియా గెలిచిద్ది, జీతేగా ఇండియా జీతేగా. పాకిస్తాన్ని చిత్తుగా ఓడించి ఇండియా క్రికెట్ మ్యాచ్ T20 ఈరోజు గెలుస్తుంది. చూడండి, ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై భారత్, జై భారత్. థ్యాంక్ యూ.